లేడికి లేచిందే పరుగు అన్నట్టు నైట్ 8:30, 9 అప్పుడు తీసుకొచ్చి లివర్లు కర్రీ చేయమని తీసుకొచ్చాడు మా ఆయన. సో ఏం చేద్దాం, ఇంకా సరే వీడియో కూడా కవర్ చేద్దాంలే, ఎలాగో చేస్తున్నాం కదా అని చెప్పేసి లివర్లు ఇలా ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మామూలు చికెన్ కర్రీ ఒకలాగా, కానీ లివర్లు మాత్రము టేస్టీగా చేయాలంటే ఖచ్చితంగా కొంచెం ఒక ప్రొసీజర్ అనేది మెయింటైన్ చేయాల్సిందే, లేకపోతే టేస్ట్ వేరియేషన్ వస్తుంది ఖచ్చితంగా. సో ఇప్పుడైతే తిరగమాత పట్టేసుకుందాము. ఆయిల్ పోసేసి ఆవాలు, జీలకర్ర వేసి తర్వాత ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా వేసి అండ్ అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాము. సో నైట్ చేస్తున్నందువల్ల ఈ వీడియో కూడా కొంచెం ఎక్కువ లైటింగ్ లేదు. సో తర్వాత ఈ మసాలా కూడా యాడ్ చేసుకున్నాము. అల్లం పేస్ట్ ఎప్పుడు కూడా మోస్ట్లీ పేస్ట్లు బయట కొనడం కంటే కూడా మిక్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను. హెల్తీగా ప్రిపేర్ చేయడానికి, హెల్తీ అండ్ టేస్టీకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. సో ఎప్పుడైతే ఈ అల్లము, తెల్లగడ్డ వీటితో పాటుగా కొంచెం ధనియాలు, పట్ట మొగ్గ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఎండుమిర్చి కూడా 2 వేసాను. అండ్ ఇవంతా కూడా వేయించేటప్పుడు కారము మిక్స్ చేసి, కారం కూడా ఆయిల్లో బాయిల్ అయినప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో అందుకనే మసాలాలతో పాటు కారం కూడా వేసేసి ఇంకా టమాటాలు కూడా వేసి ఇలా బాగా మెత్తగా మెదిగినలాగా బాగా గుజ్జుగా వచ్చిన తర్వాత ఈ ఉడకబెట్టుకున్న లివర్లు, కందనకాయలు ఇవన్నీ కూడా ఇందులో ఇలా మొత్తం వేసేసి కలిపేసాము. సో ఫైనల్గా కర్రీ అనేది ఎలా వస్తుందా అనేది చూద్దాము. చాలా చాలా టేస్టీగా మనము వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ కర్రీ మామూలు మాంసం కంటే కూడా దీన్ని లివర్లు, కందనకాయలు కర్రీ కూడా కొంచెం ప్రొసీజర్ ఫాలో కాకపోతే ఖచ్చితంగా టేస్ట్ అయితే వేరియేషన్ వచ్చేస్తుంది. బట్ ఇందులో అయితే టేస్టీగా ఎలా చేసుకోవాలనేది మసాలాల్లో ఎక్కువ ఉంటుందన్నమాట. అల్లం, తెల్లగడ్డ ఇలా ఖచ్చితంగా మనం ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. మోస్ట్లీ బాగా టేస్ట్గా వస్తుంది. సో ఫైనల్గా స్ట్రక్చర్ అయితే ఇలా వచ్చేసింది. చాలా చాలా టేస్టీగా. ఇంకా ఇందులో చికెన్ మసాలా, గరం మసాలా ఇవి సపరేట్గా ఏమీ ప్రిపేర్ చేయకుండా మొత్తం మసాలా పట్టేస్తాను. యమ్మీ యమ్మీ కర్రీ రెడీ.